అమ్మ కడుపులో ఉన్నప్పుడు పసిబిడ్డ ఉమ్మనీరు మింగటం సహజమే. అయితే ఉమ్మనీటిని మింగినట్లుగానే కొన్నిసార్లు మలాన్ని కూడా మింగేస్తూ ఉంటారు. గర్భాశయంలో ఉన్నప్పుడు ఉమ్మనీటి నుంచి, బిడ్డ పేగుల్లోని ద్రవాల నుంచి, పేగుల పైపొర నుంచి లవణాలు, ఆమ్లాలు ఇవన్నీ కలిసి మలంగా పోగుపడుతూ ఉంటాయి. బిడ్డ ఈ మలాన్ని మింగినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి చేరుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాన్పు జరిగినప్పుడు పసిబిడ్డకు శ్వాస కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మెకోనియం ఆస్పిరేషన్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏడుపు బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గట్టిగా శ్వాస తీసుకునేలా చేసి ఊపిరితిత్తుల పనిని ఆరంభిస్తుంది. తొలి పోషణ ముర్రుపాలు బిడ్డకు అవసరమైన పోషకాలన్నింటినీ సమకూరుస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే తొలి విరేచనము ముఖం చిట్లించుకోవాల్సిన పనిలేదు. పిండం ఎదుగుదల క్రమంలో పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా విసర్జితం కావాల్సిందే, లేకపోతే లోపలేదో సమస్య ఉన్నట్టే. పసిబిడ్డ తొలి విరేచనం ముదురు ఆకుపచ్చ రంగులో ఒకంత నలుపుతో కూడిన రంగులో ఉంటుంది. దీన్నే మెకోనియం అని పిలుస్తారు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటకు వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ మలం ఊపిరితిత్తుల్లోకి చేరుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని మెకోనియం ఆస్పిరేషన్గా పిలుస్తారు డాక్టర్లు. మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటే పుట్టగానే నవజాత శిశువులకి వేరియస్ కారణాల వల్ల ఉమ్మునీరు అంటే మోషన్తో కలిసిన ఉమ్మునీరు లంగ్స్లోకి ఊపిరితిత్తులోకి వెళ్ళటాన్ని మెకోనియం ఆస్పిరేషన్ అంటారు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కలుపుకొని మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటారు. పుట్టినప్పుడు డెలివరీ అవ్వగానే ఎలా ఉంటుందంటే ఒకటప్పుడు అసలు శ్వాస అనేది ఉండకపోవచ్చు, శ్వాస తీసుకోలేని పరిస్థితి వస్తుంది. కొంతమంది శ్వాస తీసుకుంటారు కానీ అది ఉమ్మునీరు లోపలికి వెళ్ళటం వలన ఆయాసపడతా ఉంటారు. కొంతవరకు ఉమ్మునీరు వెళ్ళినా సరే యాక్టివ్గానే బ్రీదింగ్ అది బాగానే తీసుకుంటా ఉంటారు, త్వరగానే ఇంప్రూవ్ అయిపోతారు. కొంతమంది బేబీస్కి ఏంటంటే శ్వాస తీసుకుంటారు కానీ పుట్టినప్పుడు ఉమ్మునీరు లోపలికి సిగ్నిఫికెంట్గా వెళ్ళటం వలన దానివల్ల ఎగశ్వాస, ఆయాసము, శ్వాస విధంగా ఇబ్బందులు ఇవి స్టార్ట్ అవుతాయి. సో అటువంటి బేబీస్కి దానికి తగినట్టుగా మనం ఆక్సిజన్ మీద పెట్టుకోవటం, బ్లడ్లో ఆక్సిజన్ శాతం మెయింటైన్ ఏదైతే చేసుకోవటం ఇవన్నీ చేయాలి. ఇటువంటి కొంత పర్సంటేజ్ ఆఫ్ ఇటువంటి బేబీస్ని వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. పుట్టిన తర్వాత తల్లిపాలు తాగటానికి సన్నద్ధం కావటానికి వీలుగా గర్భస్థ శిశువు ఉమ్మనీటిని మింగుతూ ఉంటుంది. ఉమ్మనీరు బిడ్డకు పోషకాలను అందించటంతో పాటు ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. మలం దీని నుంచే పుట్టుకొస్తుంది. అయితే కొన్నిసార్లు తల్లి కడుపులో ఉండగానే విరేచనం పడిపోవచ్చు. బిడ్డ ఒత్తిడి, షాక్ వంటి వాటికి గురైనప్పుడు కండర బంధనాలు వదిలై విరేచనం బయటకు రావచ్చు. పిండం తగినంత బరువు పెరగకపోవటం, 40 వారాలు దాటినా కాన్పు కాకపోవటం, గర్భిణి మధుమేహం, తల్లికి అధిక రక్తపోటు, పొగ అలవాటు వంటివి దీనికి కారణం కావచ్చు. కాసేపట్లో కాన్పు అవుతుందనగా విడుదలయ్యే ఉమ్మనీటిలో మట్టు ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది. ఉమ్మనీటిలోనే మట్టు విడుదలైతే మరకలు ఏర్పడవచ్చు. దీంతో బిడ్డ చర్మం, గోళ్ళు రంగు మారిపోవచ్చు. కానీ మట్టు ఊపిరితిత్తులోకి వెళ్తే శ్వాస తీసుకోవటం కష్టం కావచ్చు. అందువల్ల వీరికి పుట్టిన వెంటనే సక్కరతో శ్వాస కోసం పైభాగాన్ని శుభ్రం చేయాలి, లేకపోతే విరేచనం గాలిగదుల వరకు చేరుకోవచ్చు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. వన్స్ వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అంటారు. అంటే ఆర్టరీ నుంచి దమన్ నుంచి బ్లడ్ శాంపిల్ తీసి మనం లోపల ఆక్సిజన్ ఎలా ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంది అనేది చూసుకోవటము. చూసుకుని దాన్ని బట్టి మనం వెంటిలేటర్ ద్వారా ఇచ్చే ఆక్సిజన్ కానీ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే కానీ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడానికి శ్వాస మిషన్ వెంటిలేటర్లో వచ్చే కొన్ని సెట్టింగ్స్ అవి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని తగినట్టుగా చేంజెస్ చేసుకుని బ్లడ్లో ఆక్సిజన్ శాతం మెయింటైన్ అయ్యేటట్టు చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కాకుండా నార్మల్ లెవెల్కి వచ్చేటట్టు చేయాలి. వీళ్ళలో కొంత పర్సంటేజ్ ఆఫ్ ది బేబీస్, మేబీ 1 to 2% ఆఫ్ ది బేబీస్కి మామూలు వెంటిలేటర్ మీద, కన్వెన్షనల్ వెంటిలేషన్ మీద మెయింటైన్ అవ్వకపోతే కనుక వాళ్ళని నెక్స్ట్
నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ వెంటిలేషన్ ఉంటుందన్నమాట. దాన్ని హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ అంటారు, HFOV. సో అది దానికి వేరే రకమైన వెంటిలేటర్స్ ఉంటాయి. మామూలు వెంటిలేటర్స్లో అడ్వాన్స్డ్ మోడ్ ఉంటుందన్నమాట, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్. సో దాని మీద పెట్టుకుని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పసిబిడ్డ మలాన్ని మింగినా చాలా వరకు పెద్దగా సమస్యలు కనిపించవు. శ్వాస కాస్త కష్టం కావచ్చు, ఆక్సిజన్ ఇస్తే కుదురుకుంటుంది. ఒక 10% మందిలో తీవ్రం అవ్వచ్చు. వీరికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులు వ్యాకోచించటానికి తోడ్పడే సర్ఫెక్టెంటెడ్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కొన్నిసార్లు కృత్రిమ ఊపిరితిత్తులా పనిచేసే ఎక్మో చికిత్స అవసరం పడుతుంది. సమస్య మరి ముదిరితే ప్రాణాపాయము సంభవించవచ్చు. బిడ్డ పొట్టలోకి విరోచనం విడుదలైతే అక్కడక్కడ కాల్షియం ముద్దలు ఏర్పడతాయి. దీన్ని గర్భంలో ఉండగానే అల్ట్రాసౌండ్ పరీక్షతో గుర్తించవచ్చు. ఇలాంటప్పుడు పుట్టిన వెంటనే ఆ బిడ్డకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి బేబీస్లో కొంతమందిలో బ్లడ్ ప్రెషర్ విధంగా ఇబ్బందులు రావటము, బ్లడ్ ప్రెషర్ తగ్గటం కూడా జరుగుతుంది. తగ్గితే కనుక దానికి తగినట్టుగా మెడిసిన్స్ యూస్ చేయటము, తర్వాత కొంతమందిలో ఐనోట్రోప్స్ అంటారు, ఆ మెడిసిన్స్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ఇన్ఫ్యూషన్స్ స్టార్ట్ చేసుకుని బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అయ్యేటట్టు చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సివియర్ మెకానిక్ ఆస్పిరేషన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కొంతమంది బేబీస్లో ఈ పల్మనరీ హైపర్టెన్షన్, గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళాల్లో ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. బాగా పెరిగినప్పుడు మనం వెంటిలేటర్ మీద పెట్టినా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. వాళ్ళకి వేరే రకం ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుంది. ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ థెరపీ అంటారు. ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ అంటే బేసిక్లీ ఒక గ్యాస్ అనమాట. నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ ని డైరెక్ట్గా వెంటిలేటర్ సర్క్యూట్ ద్వారా లంగ్స్లోకి ఊపిరితిత్తులోకి వెళ్ళేటట్టు చేస్తాము. దానివల్ల బ్లడ్ ఫ్లో అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. లంగ్స్లోకి వెళ్ళే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి బ్లడ్లో ఆక్సిజన్ శాతం ఇంప్రూవ్ అయ్యి లంగ్స్ విధంగా ఇంప్రూవ్ అవ్వటం కానీ హార్ట్ విధంగా ఇంప్రూవ్ అవ్వటం కానీ జరుగుతుందన్నమాట. ఓవరాల్గా బేబీని చూసుకుంటూ ఉండాలి. బ్రెయిన్ విధంగా ఎలా ఉంది, హార్ట్ విధంగా ఎలా ఉంది, కిడ్నీస్ విధంగా ఎలా ఉంది, లివర్ విధంగా ఎలా ఉంది అనేది చూసుకుంటా దానికి తగినట్టు కూడా సపోర్ట్ ట్రీట్మెంట్ అంతా ఇచ్చుకుంటా క్లోజ్గా మానిటర్ చేసుకుని నేను చెప్పినట్టుగా ట్రీట్ చేసుకుంటే ఎక్కువ మంది బేబీస్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన ట్రీట్మెంట్లు అంటే అన్ని సదుపాయాలు ఉన్న, అన్ని పరికరాలు ఉన్న లెవెల్ 2 ఆర్ ఐడియల్లీ లెవెల్ 3 యూనిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లోనే మనం ట్రీట్ చేస్తే రిజల్ట్ అది కూడా బాగుంటుంది. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటికి వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టచ్చు. బిడ్డ తల్లి శరీరాన్ని తాకేలా చూసుకోవటం, వీలైనంత త్వరగా పాలు పట్టించటం ద్వారా త్వరగా విరేచనం సాఫీగా బయటకు వచ్చేలా చూడొచ్చు. కొందరికి విసర్జన ఆలస్యం కావచ్చు. పుట్టిన తర్వాత 48 గంటలు దాటినా మట్టు రాకపోతే బిడ్డకు కామెర్లు తలెత్తొచ్చు. అందువల్ల మట్టు ఆలస్యం కావటానికి కారణం ఏమిటి అన్నది జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కొన్ని మామూలువైతే మరికొన్నింటికి సర్జరీ అవసరమవుతూ ఉంటుంది.